విశ్వ ఆర్గనైజేషన్లో చేరమని వసు మనుషులను సాగర్ అడగడంతో సాగర్కి ఆ ఆర్గనైజేషన్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావో తెలుసుకోవచ్చా అని నవ్వుతూనే అన్నాడు సాగర్. కాని అతని గొంతులోని సీరియస్నెస్ని కనిపెట్టిన కార్తీక్ తడబడుతూ, మరేం లేదు, ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత మేము ఎవరి మాట వినాలో క్లారిటీ ఉండదు కదా. అంటే మేము అక్కడికి వెళ్ళాక మీ మాట వినాలా వాళ్ళ మాట వినాలా అని అడిగాడు. ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్లు చెప్పిన మాటలు విన్నంతకాలం మీరు నాకు నమ్మకంగా పనిచేసినట్టే. ఇలాంటి విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అని సమాధానమిచ్చాడు సాగర్. మరోవైపు బుక్ సెక్టార్లో వీరేంద్ర మార్షల్ సెక్టార్ లీడర్ అయిన ధర్మేంద్రతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను క్షమించు ధర్మేంద్ర, ఆ రోజు నేను నీపై అలా దాడి చేసి ఉండకూడదు అని పశ్చాత్తాపపడుతూ చెప్పాడు వీరేంద్ర. ఆ విషయాన్ని మనమిప్పుడు డిస్కస్ చేయడం అనవసరం. ప్రస్తుతం మనం రాబోతున్న ఆపదపై దృష్టి పెడితే మంచిది అని వీరేంద్ర వైపు సూటిగా చూడకుండా చెప్పాడు ధర్మేంద్ర. వీరేంద్ర ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే ఆ రూంలోకి వచ్చాడు బలదేవ్. మళ్ళీ ఏదైనా కొత్త న్యూస్ వచ్చిందా అని గంభీరంగా అడిగాడు వీరేంద్ర. దానికి బలదేవ్ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. కశ్యప్ గారు చెప్పిన దాని గురించి నువ్వేం ఆలోచించావ్? నీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అనుమానంగా అడిగాడు ధర్మేంద్ర. అతని మాటలు విన్న వీరేంద్ర మొహం వెంటనే డిసప్పాయింటెడ్గా పెడుతూ, ఇవిల్ అలయన్స్ వాళ్ళు చేసిన దాడిలో నా బుక్ సెక్టార్ మొత్తం పూర్తిగా నాశనమైపోయింది. ఇక్కడ ఉన్న రీసోర్సెస్ కాదు, చాలామంది స్టూడెంట్స్ కూడా తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు ఉన్నవాళ్ళని అతనికి అప్పగించేస్తే ఇక బుక్ సెక్టార్ ఉండదు అని దీనంగా చెప్పాడు. అతను 30 ఏళ్లు కష్టపడి బుక్ సెక్టార్ని నిర్మించుకున్నాడు. కాని కొన్ని రోజుల్లోనే అతని కష్టమంతా వృధా అయిపోయింది. అతని బాధను అర్థం చేసుకున్న బలదేవ్ కాసేపు ఏదో ఆలోచించాడు. కాని ఎంత ఆలోచించినా బుక్ సెక్టార్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేయడం ఎలాగో అర్థం కాలేదు. అతను మళ్లీ పాతపాటే పాడుతూ, వీరేంద్ర, ఈ సెక్టార్ని బలపరచడానికి నీకంటూ కొంతమంది కొత్త స్టూడెంట్స్ కావాలి. వాళ్లకోసం మళ్లీ పవర్ పిల్స్ అవసరమవుతాయి అని అన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే, కాని వాటిని ఎలా పొందాలని ఇక్కడ ప్రశ్న అని సీరియస్గా చెప్పాడు వీరేంద్ర. పవర్ పిల్స్ గురించి ఆలోచించి అతను విసిగిపోయాడు. ఆ మాట వింటూ ఉంటేనే అతనికి ఎక్కడా లేని చిరాకు వస్తుంది. అప్పుడు ధర్మేంద్ర మధ్యలో కల్పించుకుంటూ, వీరేంద్ర, నువ్వు వాడి వెనకాల పడి పిలిచి రిక్వెస్ట్ చేసినంతకాలం వాడు మొహం చాటేస్తూనే ఉంటాడు. అదీకాక వాడికి వీక్ పాయింట్స్ కూడా చాలా తక్కువ. కేవలం వాడి భార్యని నువ్వు కిడ్నాప్ చేసినప్పుడు మాత్రమే వాడు నీకు లొంగుతాడు అని వంకరగా నవ్వుతూ చెప్పాడు. నాకా నమ్మకం లేదు. ఇంతకుముందు ఇలాగే ఆలోచించి వాడి అత్తగారిని కిడ్నాప్ చేశాము. వాడు కనీసం ఆవిడ గురించి ఎంక్వైరీ కూడా చేయలేదు. అయినా వాళ్ళని కిడ్నాప్ చేసినంత మాత్రాన వాడు మనకి పవర్ పిల్స్ ఇస్తాడని నమ్మకమేముంది అని అన్నాడు వీరేంద్ర. ముందు వాణ్ణి ఎలాగోలా రప్పించు, ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను అని వంకరగా నవ్వుతూ అన్నాడు ధర్మేంద్ర. మరోవైపు హైదరాబాద్ సిటీ ఔట్స్కట్స్లో 5 బ్రదర్స్ సాగర్ ముందు మోకరిల్లి కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా సాగర్ చెప్పిన దానికి అంగీకరించారు. సాగర్ వాళ్ళకి పవర్ పిల్స్ ఇస్తూ, ఈరోజు మీరు తీసుకున్న ఈ డెసిషన్ మీ డెస్టినీని మార్చనుంది అని నమ్మకంగా చెప్పాడు. తన చేతిలో ఉన్న పవర్ పిల్ని పరిశీలనగా చూసిన ఈశ్వర్ అయోమయంగా కళ్ళు చిట్లించి, ఈ పిల్ ఒరిజినలు అని తెలుస్తుంది, కానీ ఏంటో తెలియట్లేదు. ఈ పవర్ పిల్ పేరేంటో కాస్త చెప్తావా అని సంకోచిస్తూ అడిగాడు. ఇది స్పిరిట్ పిల్. దీన్ని తీసుకున్న తర్వాత మీ శరీరంలో స్పిరిచువల్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. కొన్ని క్షణాల్లోనే మీరు అత్యంత శక్తివంతులుగా మారుతారు అని వివరించాడు సాగర్. అతని మాటలు వినగానే వాళ్ళందరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్స్ని నోట్లో వేసుకున్నారు. ఆ తర్వాత సాగర్ ముందు తలలు వంచి, నువ్విప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాము అని వినయంగా చెప్పారు. వాళ్లను చూసిన సాగర్ చిన్నగా నవ్వుతూ తనని ఫాలో అవ్వమని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. ఆ తర్వాత వాళ్లు నేరుగా హైదరాబాద్లో ఉన్న సాగర్ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అతను విశ్వ ఆర్గనైజేషన్ని నిర్మించినప్పుడే తనకంటూ ఒక సీక్రెట్ గెస్ట్ హౌస్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ బుక్స్తో పాటు
పవర్ పిల్స్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని కూడా స్టోర్ చేసి పెట్టాడు. నేను కల్టివేషన్ చేసే ఏరియా ఇదే. ఇక్కడ ఉన్న రీసోర్సెస్ అన్నీ మీకిష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మీకడ్డు చెప్పేవారు ఎవరు ఉండరు అని గంభీరంగా అన్నాడు సాగర్. గెస్ట్ హౌస్లో అడుగుపెట్టిన 5గురు ఎగ్జైటెడ్గా అటూ ఇటూ తిరుగుతూ అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ తాకి చూస్తూ ఉన్నారు. కార్తీక్ మాత్రం అనుమానంతో కళ్ళు చిట్లించి, మనం విశ్వ ఆర్గనైజేషన్కి కదా వెళ్ళాలి, మరిలా గెస్ట్ హౌస్కి తీసుకొచ్చావేంటి అని అడిగాడు. దానికింకా సమయం ఉంది. మీరిప్పుడే కదా పిల్స్ తీసుకున్నారు. అవి మీ బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయో నేను అబ్జర్వ్ చేయాలి అని సీరియస్గా చెప్పాడు సాగర్. దానికి వాళ్ళందరూ మౌనంగా సరే అన్నట్టు తల ఊపారు. ఆ తర్వాత సాగర్ బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది. అఖిల, శైలజలు ఎక్కడా కనిపించట్లేదు. లివింగ్ రూంలోని టేబుల్పై మాత్రం గాలికి ఒక పేపర్ ఆడుతూ ఉంది. దాన్ని చూసిన సాగర్ అనుమానంతో కళ్ళు చిట్లించాడు. నీకు నీ భార్య కావాలి అంటే ఈ రోజు రాత్రి పవర్ పిల్స్తో పాటు ఒంటరిగా హైదరాబాద్ సిటీకి దూరంగా ఉన్న కొండ దగ్గరికి రా, లేదా నీ భార్యతో పాటు నీ అత్తగారిని కూడా నరకానికి పంపిస్తాం అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆ పేపర్పై రాసి ఉంది. అది చదివిన వెంటనే సాగర్ కోపంతో పిడికిలి బిగించాడు. వీళ్ళందరూ అఖిలను అడ్డుపెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇక ఇదే చివరిసారి. ఈసారి అఖిలను తీసుకువచ్చిన తర్వాత ఆమెను కూడా పవర్ఫుల్గా మారుస్తాను అని చిన్నగా అన్నాడు. తన భార్యను ఖచ్చితంగా కాపాడగలనని సాగర్కి నమ్మకం ఉంది. కాని ఈసారి పవర్ పిల్స్ కోసం తన్ని ఎవరు బెదిరిస్తున్నారు అని అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే వాటి కోసం అతని వెంట పడేవాళ్లు చాలామంది ఉన్నారు. అర్ధరాత్రి అవుతూ ఉండగా హైదరాబాద్ ఔట్స్కట్స్లో ఉన్న కొండ ప్రాంతానికి చేరుకున్నాడు సాగర్. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎవడు వాడు చెప్పిన టైంకి రాలేదు అని తన చేతికి ఉన్న రిస్ట్ వాచ్ని చూసుకుంటూ తనలో తానే విసుక్కున్నాడు సాగర్. అంతలోనే, నువ్వింత పంక్చువల్గా ఉంటావనుకోలేదు, అందుకే మేం కూడా కాస్త లేటుగా వచ్చాం అని ఒక గంభీరమైన గొంతు వినపడగానే తల వెనక్కి తిప్పి చూశాడు సాగర్. తన ఎదురుగా చేతులు కట్టుకుని వీరేంద్ర, బలదేవ్తో పాటు ధర్మేంద్ర కూడా నుంచొని ఉన్నాడు. మీరింకా పాత స్ట్రాటజీనే వాడుతున్నారా అని వంకరగా నవ్వాడు సాగర్. అదే సమయంలో హైదరాబాద్ సిటీలో ఒక హోటల్లో కేదార్ చాలా సీరియస్గా మచ్చా మోహన్ చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. కేదార్ సార్, నేను సాగర్ గారిని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. ఆయన నాకు కల్టివేషన్ నేర్పిస్తానన్నారు. నేను మరింత పవర్ఫుల్గా తయారవ్వాలి అనుకుంటున్నాను అని ఉత్సాహంగా చెప్పాడు మచ్చా మోహన్. సాగర్ ఇచ్చిన పిల్ సహాయంతో మచ్చా మోహన్ శరీరం 80 నుండి 90% వరకు కోలుకుంది. అతని మాటలు విన్న కేదార్ చాలాసేపటి వరకు ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి, నువ్వు సాగర్ని ఫాలో అయ్యి కల్టివేషన్ స్టార్ట్ చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు. కాని అంతకంటే ముందు ఆ గౌతమ్ గాడిని నీ పవర్తో అణిచివేయాలి. ఈ మధ్య హైదరాబాద్లో వాడి గోల ఎక్కువైపోయింది అని సీరియస్గా అన్నాడు. అతని మాటలు వింటూ మచ్చా మోహన్ మౌనంగా తల ఊపుతూ ఉన్నాడు. దాంతో కేదార్ చెప్పేది కంటిన్యూ చేస్తూ, కల్టివేషన్ నువ్వనుకున్నంత ఈజీగా ఏమీ ఉండదు. నీ శరీరం అలాగే మనస్సు చాలా మార్పులకు గురవుతుంది. కాని నువ్వేం దిగులు పడకు. ఏదైనా తేడా వస్తే సాగర్ చూసుకుంటాడ్లే అని మచ్చా మోహన్కు చెప్పడం మొదలుపెట్టాడు. అతని మాటలు విన్న మోహన్ భయంతో గజగజ వణికిపోతూ చిన్నగా తల ఊపాడు. అదే సమయంలో మచ్చా మోహన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు అన్న న్యూస్ తెలుసుకున్నాడు గౌతమ్. ఆ తర్వాత అతను వెంటనే నమ్మకస్తులైన 10 మంది మనుషులను తన దగ్గరికి పిలిపించాడు. అంత తీవ్రమైన గాయాలైన తర్వాత కూడా మచ్చా మోహన్ ఇంత త్వరగా డిశ్చార్జ్ అయ్యాడు అంటే నమ్మలేకపోతున్నాను. అతను కావాలని మిమ్మల్ని ఆట పట్టించడానికి ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయట్లేదు కదా అని గౌతమ్ అనుచరులలో ఒకడన్నాడు. ఏ రకంగా ఆలోచించినా మోహన్ కోలుకోవడం సైంటిఫికల్లీ ఇంపాసిబుల్ అని అన్నాడు ఇంకొకడు. అతను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు అంటే మన ఫ్యూచర్ చాలా దారుణంగా ఉండబోతుందని అర్థం. మళ్ళీ మనకి పని పడుతుంది అంటూ తలపట్టుకున్నాడు మూడో వ్యక్తి. అప్పుడే అక్కడికి వచ్చిన అతని మేనేజర్ గౌతమ్ కళ్ళలోకి చూస్తూ, ఇక మనకి టైం లేదు. మురారి కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ మనం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, లేదంటే అవి మన చేయి దాటిపోతాయి అని బలంగా చెప్పాడు.
అతని మాటలు విన్న గౌతమ్ మనుషులు, సార్, మమ్మల్ని ఎప్పుడు దాడి చేయమంటారు అని ఉత్సాహంగా అడిగారు. హైదరాబాద్ సిటీలో మురారి కుటుంబం ఎప్పుడో తన పవర్ని కోల్పోయింది. కాని ఇప్పుడు వాళ్ళని టచ్ చేస్తే సాగర్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉన్నాడు గౌతమ్. అందుకే తన అధికారులు అంతగా చెప్తున్నా కూడా మురారి ఆస్తులను ఆక్రమించుకోవడానికి సంకోచిస్తూనే ఉన్నాడు. మురారి ఎక్కడికి పోయాడు? తన బ్రదర్కి ఇంత అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత కూడా సాగర్ సైలెంట్గా ఉన్నాడు ఏంటి? అతని మనసులో ఏముంది అని సందేహపడడం మొదలుపెట్టాడు గౌతమ్. దాని గురించి పక్కన పెట్టండి. స్వప్నలో గ్రూప్ సీఈఓని డిన్నర్కి ఇన్వైట్ చేయమని చెప్పాను కదా. తర్వాత నాకు మీ నుండి ఎలాంటి న్యూస్ రాలేదు. ఏం జరిగింది అని మొహం చిట్లించి అడిగాడు గౌతమ్. అతని ప్రశ్న విన్న మేనేజర్ తలదించుకొని, ఎంత ఆలోచించినా మీరు స్వప్నలో గ్రూప్ సీఈఓ వెనకాల ఎందుకు పడుతున్నారో నాకర్థం కావట్లేదు. దానికి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా అని అనుమానంగా అడిగాడు. నాకు నచ్చాడు, అందుకే డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నాను. ఇందులో నీకొచ్చిన ఇబ్బందేంటి అని చిరాగ్గా అన్నాడు గౌతమ్. మీకు ఒక వ్యక్తి నచ్చాలంటే అతనితో మనకి ఏదో ఒక రకమైన లావాదేవీలు ఉండాలి. కానీ స్వప్నలో గ్రూప్ సీఈఓకి మనకి మధ్య ఎటువంటి సంబంధం లేదు. అందుకే అనుమానం వచ్చింది అని ధైర్యంగా చెప్పాడు మేనేజర్. అతను గౌతమ్ ముందు ప్రవర్తిస్తున్న తీరును చూసి అక్కడ ఉన్న 10 మంది కూడా భయంతో గుటకలు వేశారు. గౌతమ్ సీరియస్గా చూస్తూ ఉంటే మేనేజర్ అతని చూపులను కొంచెం కూడా పట్టించుకోకుండా, మీకు ఈ విషయం తెలుసా? స్వప్నలో గ్రూప్ మీడియా ప్రెసిడెంట్ మచ్చా మోహన్. ఇప్పటికీ ఆ సీఈఓని మీరు పిలవాలి అనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించాడు. దాంతో సహనం కోల్పోయిన గౌతమ్ ఎదురుగా ఉన్న బల్లపై బలంగా కొడుతూ, ఆ గ్రూప్ సీఈఓని నువ్వు కాంటాక్ట్ చేశావా లేదా అని మాత్రమే నిన్నడిగాను. ఎందుకిలా అనవసరమైన వాగుడు వాగుతున్నావు అని కోపంగా అన్నాడు. దాంతో వెనక్కి తగ్గిన మేనేజర్ గొంతు సవరించుకొని, క్షమించండి, కానీ మేము ఇప్పటికే సీఈఓని సంప్రదించడానికి ప్రయత్నించాము. కానీ కేవలం సెక్రటరీతో మాత్రమే మాట్లాడగలిగాము. ఆమె పేరు జాస్మిన్. మన ఇన్విటేషన్ని సీఈఓకి చేరవేస్తానంది. కానీ రేపు రాత్రి అతను డిన్నర్కి వస్తాడా లేదా అనే విషయం మాత్రం చెప్పడం కష్టం అని చిన్నగా చెప్పాడు. సర్లే, మీకు ఒక్క పని కూడా చేత కాదు అని నాకర్థమైపోయింది అని విసుక్కున్నాడు గౌతమ్. ఇలా జాస్మిన్ ద్వారా వెళ్తే తమ పని అవ్వదు అని అతనికి ఎందుకో అనిపించింది. అంతలో కావ్య దగ్గర సాగర్ ఫోన్ నంబరు ఉంది అన్న సంగతి అతని బుర్రకి తట్టింది. మరోవైపు తన ఇంట్లో నందకిషోర్ ఎదురుగా ఉన్న డాక్యుమెంట్స్ని చూసి మళ్ళీ తల పట్టుకున్నాడు. ఒక సమస్య తీరిపోయింది అంటే మరొకటి ఇప్పుడేం చేయాలి అని మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు. నందకిషోర్ దేని గురించి ఆలోచిస్తున్నాడు? గౌతమ్ డిన్నర్ పార్టీకి సాగర్ అటెండ్ అవనున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.